బీహార్ ఎన్నికల వేళ అక్కడి మహిళలకు సర్కార్ నవరాత్రి కానుక లభించింది. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాలో నితీష్ కుమార్ సర్కార్ నగదు జమ చేసింది. అయితే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. మహిళల ఆశీర్వాదాలే తమకు కొండంత అండ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మరో 2 నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలో విజయం కోసం ఎన్డీఏ కూటమి తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే ఇండియా కూటమి నుంచి ఈసారి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నితీష్ కుమార్ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. తాజాగా బీహార్ మహిళల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అంటూ సదరు ప్రత్యేక కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. నవరాత్రి సందర్భంగా బీహార్ మహిళల సంతోషంలో భాగమైనందుకు తాను ఎంతో ఆనందిస్తున్నానన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్ మహిళల ఆశీర్వాదమే తమకు కొండంత అండగా అని ఉంటుందని కూడా పేర్కొన్నారు. కాగా మహిళా రోజ్గార్ యోజన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీహార్ మహిళలకు ఎన్డీఏ సర్కార్ నవరాత్రి కానుక అందించింది. అయితే ఇదే కార్యక్రమంలో మహిళల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అయితే గత బీహార్ ప్రభుత్వం మహిళలను అభ్యున్నతిని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ పరోక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్ను ఉద్దేశించి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కోసం నితీష్ కుమార్ సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పనలపై నిపుణుల అభిప్రాయాలు సేకరించింది. అంతేకాదు నిపుణుల అభిప్రాయాలకు విలువ ఇచ్చింది. అంతిమంగా మొత్తం 7,500 కోట్ల మూలధనంతో బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వం సదరు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నేరుగా సాయం అందచేయడంలో ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మొదటి విడతలో 10,000 రూపాయల సాయం ఉంటుంది. ఆ తర్వాతి దశలో 2 లక్షల వరకు మహిళా రోజ్గార్ యోజన కింద సాయం అందుతుంది. అయితే స్వయం ఉపాధి కోసం పశు పోషణ, వ్యవసాయం, టైలరింగ్ వంటి అనేక రంగాల్లో సదరు సాయాన్ని ఉపయోగించుకోవచ్చని బీహార్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఇటీవల వరుసగా అనేక రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. మొదట హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైంది. వాస్తవానికి హర్యానా ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అనేక ఆశలు పెట్టుకుంది. అప్పటికే హర్యానాలో వరుసగా 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలు సమీపించే నాటికి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. దీంతో బీజేపీ హడావిడిగా ముఖ్యమంత్రిని మార్చింది. నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. ఈ నేపథ్యంలో విజయం తమదేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భరోసాగా ఉన్నారు. అయితే చివరికి హర్యానా ఎన్నికల్లో వరుసగా బీజేపీ 3వ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో బీజేపీ ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఒక జట్టుగా పోటీ చేశాయి. అంటే అధికార కూటమి అన్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ మరో జట్టుగా పోటీ చేశాయి. అంటే ప్రతిపక్ష కూటమి అన్నమాట.
అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే విజయం దక్కింది. ఇక చివరిగా ఈ ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న భ్రమలు కాంగ్రెస్ పార్టీకి లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అంటే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఘోర పరాజయం అన్నమాట. అయితే బీహార్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఓట్ల చోరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ ఆరోపణలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. అంతేకాదు, రాహుల్ ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇరుకున పడింది. ఓట్ల చోరీ జరగలేదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే బీహార్ ఎన్నికలో ఇండియా కూటమి గెలవడం అంటూ జరిగితే రాహుల్ ఆరోపణలకు విశ్వసనీయత పెరుగుతుంది. అంతిమంగా భారతీయ జనతా పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్డీఏ కూటమి చెమటోడుస్తుంది.